త్రివిక్రమ్ శ్రీనివాస్ రూట్ మార్చాడు. వెంకటేష్ తో తీస్తున్న సినిమాకి ఆదర్శ కుటుంబం అంటూ ఫ్యామిలీ టైటిల్ పెట్టాడే గానీ లోగో చూస్తుంటే ఫ్యామిలీలో వైలెన్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు. ఇంతకీ గురూజీ వెంకీతో ఎలాంటి మూవీ చేయాలనుకుంటున్నాడు చూద్దామా? గుంటూరు కారం 2023 సంక్రాంతి నాడు రిలీజ్ అయితే గురూజీ దాదాపు 2 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టాడు. అల్లు అర్జున్ కోసం గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ కథతో మైథలాజికల్ టచ్ ఇవ్వాలి అనుకున్నాడు. అయితే బన్నీ అట్లీకి ఛాన్స్ ఇవ్వడంతో ఇదే స్టోరీని ఎన్టీఆర్ తో తీస్తాడు. తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉండడంతో ఈలోగా వెంకటేష్ మూవీని పట్టాలెక్కించాడు త్రివిక్రమ్. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకీ మనశంకర వరప్రసాద్ తో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన సోలో హీరోగా నటిస్తున్న సినిమా ఇదే. చాలా కాలంగా ఊరిస్తున్న వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా లాంఛనంగా బుధవారం నాడు అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయింది. బంధుమిత్రుల అభినందనలతో అన్న టైటిల్ దాదాపు ఖాయమైందన్న ప్రచారం జరిగినా ఎవరూ ఊహించిన విధంగా ఆదర్శ కుటుంబం టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. టైటిల్ హోమ్లీగా ఉండడంతో ఇదేదో ఫ్యామిలీ మూవీ అనుకోవడానికి వీలు లేకుండా లోగోను డిజైన్ చేయించాడు గురూజీ. ఆదర్శ కుటుంబంలో చివరి 0 రక్తపు మరకలతో కనిపించింది. ట్యాగ్ లైన్ గా హౌస్ నెంబర్ 47 పెట్టాడు త్రివిక్రమ్. అయితే ఆదర్శ కుటుంబాన్ని షార్ట్ కట్ లో ఏకేగా ఇంటి నెంబర్తో కలిపి AK-47 అన్న ట్యాగ్ లైన్ చూస్తుంటే ఫ్యామిలీ విత్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని గురూజీ రాసుకున్నాడు అనిపిస్తోంది. డైరెక్టర్ రెగ్యులర్ తనదైన ఫ్యామిలీ మార్కుతో వస్తూ వైలెన్స్ యాడ్ చేశాడు. మరి ఈ కొత్త మార్క్ ఎలా ఉంటుందో చూడాలి. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరికి కథ మాటలు రాసిన గురూజీ ఫస్ట్ టైం వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆదర్శ కుటుంబాన్ని 2026 సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. గురువారం మొదలైన సినిమాను 6 నెలలు తిరగకుండా ఎలా పూర్తి చేస్తారని వెంకీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ పక్కా స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వచ్చాడు. దీంతో సినిమాను 4-5 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేసి సమ్మర్లో ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూపించనున్నాడు. త్రివిక్రమ్ చాలా సినిమాల టైటిల్స్ ఆ అక్షరంతో మొదలయ్యాయి. అతడుతో స్టార్ట్ చేసి అలవైకుంఠపురంలో వరకు సాగింది. ఆ సెంటిమెంట్ నుంచి బయటకొచ్చి గుంటూరు కారం తీస్తే ఫ్లాప్ అయింది. దీంతో మరొకసారి ఆ సెంటిమెంట్ నమ్ముకుంటూ ఆదర్శ కుటుంబంతో వస్తున్నాడు. ఆ అక్షరంతో మొదలైన ఆ అతనిటి దారేది, అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో సక్సెస్ తీసుకురాగా అజ్ఞాతవాసి నిరాశపరిచింది. సంక్రాంతి అంటే కామెడీ అయిపోయింది. పండక్కి ఒక్కో సినిమా ఒక్కో జానరాలో వస్తుంది అనుకుంటే అందరూ సిండికేట్ అయిపోయారు. ఎవరిని పలకరించినా నవ్విస్తామని అంటున్నారు. కథలు వేరైనా అన్ని సినిమాల కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంటే. పండక్కి 5 స్ట్రైట్ మూవీస్ వస్తుంటే అన్ని కామెడీ సినిమాలే కావటం విశేషం. సంక్రాంతికి వస్తున్న తెలుగు సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కావడం విశేషం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో నవ్వించనున్నారు. ముందుగా జనవరి 9న వస్తున్న రాజాసాబ్ హారర్ కామెడీగా రూపొందిందే. బుజ్జిగాడుల కామెడీ టైమింగ్ తో డిఫరెంట్ మాడ్యులేషన్ తో రాజాసాబ్ వస్తున్నాడు. ఇంతవరకు మన శంకర వరప్రసాద్ గారు టీజర్ విడుదల కాకపోయినా అనిల్ రావిపూడి మార్క్ అంటేనే ఎంటర్టైన్మెంట్. భార్యాభర్తలు విడిపోయి మళ్లీ కలిస్తే కథను కామెడీగా చెబుతున్నాడు అనిల్. మేకింగ్ వీడియోలోనే నవ్వులు పూయించిన దర్శకుడు గ్యాంగ్ లీడర్ దొంగ మొగుడులా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. అదేమిటో గానీ ఈ సంక్రాంతికి వస్తున్నవన్నీ ఎంటర్టైన్మెంట్ మూవీసే. ఈ జోనర్ లో ఆరితేరిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ డిఫరెంట్ అండ్ క్లాస్ టైటిల్ తో వస్తున్నాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ తో సినిమా ఎంత కామెడీగా ఉంటుందో చెప్పాడు దర్శకుడు. ఇక నవీన్ పొలిశెట్టి అయితే నవ్వించడమే లక్ష్యంగా నటిస్తాడు. గ్యాప్ తీసుకున్నా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సిందే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ నటిస్తున్న సినిమా అనగనగా ఒక రాజు సినిమా మొదలు కాకుండానే ప్రమోషనల్ వీడియోస్ లో నవ్వించాడు. సంక్రాంతికి రాదనుకున్న శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి వచ్చేస్తోంది. జనవరి 14న రిలీజ్ అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇంతవరకు టీజర్ రిలీజ్ చేయకపోయినా సామాజ వర్గమన వంటి ఎంటర్టైనర్ తీసి హిట్ చేసిన రామ్ అబ్బరాజు డైరెక్టర్ కావడంతో నారీ నారీ నడుమ మురారి కూడా నవ్వించడం గ్యారంటీ. ఇలా పండక్కి వచ్చే సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ మూవీసే కావడం విశేషం. కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ డైరెక్టర్ నీరజ కోన మరోసారి మెగాఫోన్ పడుతోంది. డెబ్యూ మూవీ తెలుసు కదా డిజాస్టర్ అయినా మరో ఆఫర్ అందుకుంది. తెలుసు కదాను రిజెక్ట్ చేసిన హీరోనే డైరెక్ట్ చేస్తోంది. ఈ లేడీ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన ఆ కుర్ర హీరో ఎవరో చూసేద్దామా? కాస్ట్యూమ్స్ డిజైనర్ గా క్రేజ్ ఇమేజ్ ఉన్న నీరజ తెలుసు కదా కథను ముందుగా నితిన్ కు చెప్పింది. అయితే ఈ స్టోరీ సిద్ధు జొన్నలగడ్డకైతే బాగుంటుందని నితినే రికమెండ్ చేశాడు. సిద్ధు ఇమేజ్ కి తగ్గట్టు రాడికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెలుసు కదా అని తీసింది. తొలి సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడతారు. కానీ నీరజ మాత్రం సరోగసి అనే సెన్సిబుల్ స్టోరీని ఎంచుకున్న
బాగా డీల్ చేస్తుందన్న పేరు తెచ్చుకుంది. తెలుసు కదా దసరా రేసులో 3-4 సినిమాలతో పోటీ పడాల్సి రావడం, మల్టీప్లెక్స్ ఆడియన్స్ మూవీ అన్న ముద్ర పడడంతో కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. చివరికి మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా రిజెక్ట్ చేశారు. తెలుసు కదా నిరాశపరిచిన మరో కథ రాసుకునే పనిలో బిజీ అయిపోయింది నీరజ. క్లోజ్ ఫ్రెండ్ నితిన్ కోసం కథ రాసుకునే పనిలో ఉందట. తెలుసు కథతో డిఫరెంట్ గా ఆలోచించిన ఈ లేడీ డైరెక్టర్ రెండో సినిమా కోసం ఎలాంటి స్టోరీతో వస్తుందో చూడాలి. మరి నితిన్ వరుస ఫ్లాప్స్ తో ఫేడ్ అవుట్ అయినా ఫ్రెండ్ తోనే రెండో సినిమా తీస్తానంటోంది నీరజ. కొన్నేళ్లు సరైన కథ పడక అల్లాడిపోతున్న నితిన్ కు నీరజ హిట్ ఇచ్చి ఆదుకుంటుందేమో చూడాలి. మరి రవితేజకి హీరోయిన్ల విషయంలో అస్సలు సెంటిమెంట్ లేదు. వేరే విషయాల్లో ఏదైనా కాస్త ఆలోచిస్తాడు గాని ముద్దుగుమ్మలంటే ఫ్లాప్ సెంటిమెంట్ ని అటకెక్కిస్తాడు. ఫ్లాప్ పడినా హీరోయిన్ నచ్చితే మరో ఛాన్స్ ఇవ్వాల్సిందే. లేటెస్ట్ గా ఫేడ్ అవుట్ భామని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. ఆమె ఎవరో చూద్దామా? ధమాకా తర్వాత హిట్ లేని మాస్ రాజా సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వస్తున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఆశికా రంగనాథ్, డింపుల్ హయతితో రొమాన్స్ చేస్తున్నాడు రవితేజ. ఆల్రెడీ డింపుల్ కిలాడిలో మాస్ రాజాతో జతకట్టింది. సినిమా డిజాస్టర్ అయినా ఈ అమ్మడికి మరో ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. డింపుల్ ఫ్లాప్ హీరోయినే కాదు, 2 ఏళ్లుగా కనిపించడం లేదు కూడా. గద్దలకొండ గణేష్ లో జర్ర జర్ర సాంగ్ లోని ఎనర్జెటిక్ డాన్స్ తో క్రేజ్ తెచ్చుకుని కిలాడి ఆఫర్ అందుకుంది. ఆ తర్వాత రామబాణం చేసిన డింపుల్ కు సక్సెస్ దక్కలేదు. మాస్ రాజా ఆశీస్సులతో భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తోంది. నచ్చిన హీరోయిన్ కు మరో ఛాన్స్ ఇవ్వడం రవితేజకు కొత్తేమీ కాదు. తాప్సీ, కాజల్ తో నటించిన వీరా ఫ్లాప్ అయినా ఇద్దరికీ మరో ఛాన్స్ ఇచ్చాడు. వీరా తర్వాత తాప్సీ దరువులో, కాజల్ సారుచార్లో రవితేజతో మరోసారి ఆడిపడినా సక్సెస్ రాలేదు. మరి డింపుల్ అదృష్టం ఎలా ఉందో చూడాలి. మరి గ్యాప్ తీసుకోలేదు, గ్యాప్ వచ్చింది. అలవైకుంఠపురంలో బన్నీ డైలాగ్ కి అజిత్ కెరియర్ రివర్స్ లో నడుస్తోంది. ఆయన ఎప్పుడూ గ్యాప్ తీసుకుంటాడు. సమ్మర్లో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత మరో సినిమా మొదలు పెట్టలేదు. ఏ సినిమా వచ్చినా ఏడాది తర్వాతే సెట్స్ పైకి వెళ్తాడు. అజిత్ నెక్స్ట్ మూవీ విశేషాలు మీకోసం. అజిత్ ఏడాదికి ఒకసారి కూడా కనిపించడు. 2 ఏళ్లకో సినిమాతో వచ్చే ఈ తమిళ్ స్టార్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ బెంబెలెత్తిపోతున్నారు. అజిత్ కి ఎటకేలకి గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ పడింది. కెరియర్ ఫస్ట్ టైం 200 కోట్ల మార్క్ దాటాడు. అజిత్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో దర్శకుడు అదిక్ రవిచంద్రన్ హీరోకి అలాంటి ఎలివేషనే ఇచ్చాడు. నెక్స్ట్ మూవీని నవంబర్లో స్టార్ట్ చేసిన 2026 సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో అజిత్ చెప్పినా ఇంతవరకు సెట్స్ పైకే రాలేదు. ఒకవైపు సినిమా, మరోవైపు రేసింగ్ కి సమాన న్యాయం చేయలేకపోయానని, ఇక నుంచి రేసింగ్ సీజన్ నడుస్తున్నప్పుడు సినిమాలకి దూరంగా ఉంటానని అజిత్ చెప్పడంతో ఫ్యాన్స్ కంగు తిన్నారు. ఈ మధ్యకాలంలో అజిత్ రేసింగ్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ సినిమాలను డిలే చేస్తున్నాడు. సినిమాపై కాన్సన్ట్రేషన్ చేయటం లేదని, అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయన్న చర్చ నడుస్తోంది. అజిత్ రేసింగ్ మాయలో పడి సరైన కథలు ఎంచుకోవటం లేదని ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ కి ఇదే కారణమంటూ విమర్శలు వస్తున్నా అజిత్ పట్టించుకోవటం లేదు. రేసింగ్ సీజన్లో సినిమాలకి దూరంగా ఉంటానని అజిత్ చెప్పడంతో ఇక సినిమాలు అనుకున్న టైంలో పూర్తి కావటం కష్టమే అంటున్నారు. సూపర్ హిట్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇచ్చిన దర్శకుడు అదిక్ రవిచంద్రన్, నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ కే మరో ఛాన్స్ ఇచ్చాడు అజిత్. ఈ కొత్త సినిమా ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకొచ్చి 2026 క్రిస్మస్ కి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. పెద్ద సినిమా రిలీజ్ డేట్ మారిందంటే చిన్న సినిమాల కష్టాలు వర్ణనాతీతం. మరో రిలీజ్ డేట్ దొరక్క, కాంపిటీషన్ తట్టుకోలేక ఇబ్బందులు పడతాయి. 5న రావాల్సిన అఖండ 2 12న రావడంతో అదే రోజు రావాల్సిన సినిమాలన్నీ మరో విడుదల తేదీ చూసుకున్నాయి. ఏ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందో చూసిద్దామా? డిసెంబర్ 21న రోషన్ కనకాల హీరోగా మోగ్లీ, హారర్ థ్రిల్లర్ ఈషా, నందు సైక్ సిద్ధార్థ్ రిలీజ్ కావాల్సిందే. కార్తీ నటించిన అన్నగారు వస్తారు తమిళ చిత్రం కావడంతో పోస్ట్ పోన్ కాలేదు. కార్తీకి తమిళ మార్కెట్ ముఖ్యం కావడంతో వెనక్కి తగ్గలేదు. బబుల్ గమ్ తో హీరోగా పరిచయమైన సుమా రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కి మోగ్లీ హిట్ చాలా ఇంపార్టెంట్. జాతీయ అవార్డు అందుకున్న కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్షన్ చేశాడు. కరోనా టైంలో వచ్చిన కలర్ ఫోటో డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అఖండ 2 ఎంట్రీతో మోగ్లీ రిలీజ్ డేట్ మార్చక తప్పలేదు. నెక్స్ట్ వీక్ వద్దామనుకుంటే 19న అవతార్ 3 విడుదలవుతోంది. క్రిస్మస్కి వచ్చే ఛాన్స్ అస్సలు లేదు. ఆల్రెడీ ఈ డేట్కు దాదాపు 10 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. దీంతో 12వ తేదీన అఖండ 2కు వదిలేసి 13న మోగ్లీని రిలీజ్ చేస్తున్నారు. అయితే 12 రాత్రి ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆత్మలున్నాయా లేవా అంటూ టీజర్ ట్రైలర్తో భయపెట్టిన ఈషాపై కాస్తో గొప్ప హైప్ క్రియేట్ అయింది. అఖండ 2తో పోటీ పడకుండా క్రిస్మస్ హాలిడేస్ ని కవర్ చేస్తూ 25న రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ మార్చుకున్న మరొక సినిమా సైక్ సిద్ధార్థ్ జనవరి 1కి వెళ్లిపోయింది. నందు హీరోగా నటించిన ఈ సినిమాను సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కొత్త విడుదల తేదీ ప్రకటిస్తూ నందు రానా ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు.